పాండవులు కౌరవులు గురుకులానికి పంపబడ్డారు. ద్రోణాచార్యుని ఆధ్వర్యంలో విద్యాభ్యాసం. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడిగా పుట్టిన అత్యున్నత ధనుర్విద్యా పాండిత్యం కలిగినవాడు. ప్రాచీన భారతదేశంలోని అత్యుత్తమ గురువుల్లో ఒకరు. అస్త్ర శస్త్రాలలో అపార విజ్ఞానం ఉన్నది. హస్తినాపుర రాజగురువుగా నియమించబడ్డారు. విద్యాబోధన ముగిసిన తర్వాత ద్రోణాచార్యుడు పాండవులను పిలిచి చెప్పారు. ద్రోణుడు చిన్నతనంలో ద్రుపదుని పంచాల రాజు స్నేహితుడు. ఇద్దరూ గురుకులంలో చదువుకున్నప్పుడు ద్రుపదుడు ఇలా అన్నాడు: నాకు రాజ్యం లభించిన తర్వాత నీకు దీన్ని అర్ధరాజ్యం ఇస్తా. స్నేహంగా అన్న మాటను ద్రోణుడు నిజంగానే నమ్మేశాడు. కాని సమయం గడిచింది. ద్రుపదుడు రాజుగా మారాడు. ద్రోణుడు అతని దగ్గరకు సహాయం కోసం వెళ్తే ద్రుపదుడు అహంకారంగా అర్ధరాజ్యం ఇస్తానని నిరాకరించాడు. ఇంకా దూకుడుగా, రాజులు బ్రాహ్మణులు స్నేహితులు కాలేరు అన్నాడు. ద్రోణుడు అపమానితుడయ్యాడు. ఆ మానభంగం బాధతో పాండవులను శిక్షించాడు. వారు అద్భుత యోధులయ్యాక ఒకే ఒక్క కోరిక పెట్టాడు: నా బాల్యమిత్రుడు అయిన ద్రుపదుడు నన్ను అవమానించాడు. అతనిని ఓడించి బంధించి తీసుకురావడం నాది గురుదక్షిణ. మొదట కౌరవులు ప్రయత్నించి ఓడిపోయారు. ఆ తర్వాత పాండవులు దాడి చేసి విజయవంతంగా ద్రుపదుని బంధించి తీసుకువచ్చారు. ద్రోణుడు ద్రుపదుని రాజ్యం 2 భాగాలుగా చేశాడు. ఒక భాగం ద్రుపదునికిచ్చాడు, మిగిలిన భాగాన్ని తాను స్వీకరించాడు. ద్రోణుని అవమానానికి ప్రతీకారం తీర్చే శక్తిగా పాంచాల రాజు ద్రుపదునికి పుట్టిన పాంచాలే ద్రౌపది. అందుకే ద్రౌపది జననం మహాభారత యుద్ధానికి సంకేతం.